గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగా? గుడ్ ఈవినింగ్. ఓకే అమ్మ, వాట్ ఎవర్. కొంతమంది గుడ్ ఆఫ్టర్నూన్, కొంతమంది గుడ్ ఈవినింగ్. సరే, నేను ఎస్టర్డే క్లాస్ ఏం చెప్పుకున్నాం? లాస్ట్ క్లాస్లో మనం రెండు ఇంపార్టెంట్ డిస్కషన్ చేసాం. టూ థింగ్స్. ఒకటి, ఈ పంచపాండవులు నేను ఎప్పుడు చెప్పేది ఫస్ట్ క్లాస్లో చెప్తాను అందరికీ. ఏవేంటి అమ్మ అవి? అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఏ బ్యాలెన్సెస్ ఉంటాయి? అసెట్స్ వచ్చేసి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, రిమైనింగ్ 3 క్రెడిట్ బ్యాలెన్స్. అందరికి గుర్తుంటుందిగా. ఇంక్రీజ్ అయితే ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో ఆ బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ అయితే ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో దానికి ఆపోజిట్లో మనం ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, ఆపోజిట్లో రాయాల్సి ఉంటుంది. డెబిట్ అయితే క్రెడిట్, క్రెడిట్ అయితే డెబిట్. గుర్తుంటుంది అందరికి ఇవి, మీరు లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఇవి. నెక్స్ట్ ఏం చెప్పాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏంటమ్మా బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్? ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. మనం అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా మనం సమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, సమ్స్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ఎవరు అనుకొని వర్క్ చేయాలి? మనల్ని మనం బిజినెస్ అనుకోవాలి, మనల్ని మనం ఓనర్ అనుకోకూడదు. ఓకేనా? మనల్ని మనం బిజినెస్ అనుకొని మనం ప్రాబ్లం స్టార్ట్ చేయాలి, ఓనర్ అనుకొని ఎప్పుడు కూడా స్టార్ట్ చేయకూడదు. మీ క్లయింట్స్ దగ్గరికి వెళ్ళే సరే మీరు క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ ప్రిపేర్ చేయకూడదు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేయాలి. దట్ మీన్స్ ఓనర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బిజినెస్. దాన్ని ఏమంటాం? బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటాం. నెక్స్ట్, ఫ్లో ఆఫ్ అకౌంట్స్ లేదా అకౌంటింగ్ ప్రాసెస్. ఏంటమ్మా? ఫస్ట్ సోర్స్ డాక్యుమెంట్. సోర్స్ డాక్యుమెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఇన్వాయిస్. నెక్స్ట్, ఇన్వాయిస్ లేకపోతే ఓచర్స్ని మనమే జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో సోర్స్ డాక్యుమెంట్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? జర్నల్. జర్నల్ ఏంటమ్మా? జర్నల్ ఈజ్ ఏ బుక్. జర్నల్లో మనం ఏం రాస్తాం? జర్నల్ ఎంట్రీస్ రాస్తాం. ఏంటి? జర్నల్ ఎంట్రీ. దీంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటి? రికార్డింగ్, ఎంటర్డ్, ఇలాగా లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. రెండు పదాలు ఎక్కువగా యూజ్ చేస్తాం. దీన్ని ఇంకోటి ఏమంటాం? ప్రైమరీ బుక్ అని కూడా అంటాం. ఓకేనా? నెక్స్ట్, జర్నల్ నుంచి ఎంట్రీస్ని ఏం చేస్తాం? లెడ్జర్ బుక్లోకి అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టింగ్ చేస్తాం జర్నల్ నుంచి. దాన్ని జర్నల్ నుంచి లెడ్జర్లోకి రాయటాన్ని ఏమంటాం? పోస్టింగ్ అంటాం. పోస్టింగ్ అన్నీ అయిపోయి అన్ని అకౌంట్స్ అన్నీ పోస్టింగ్ చేసేసాం. తర్వాత ఏం చేస్తాం? అన్ని అకౌంట్స్ని బ్యాలెన్సింగ్ చేస్తాం. బ్యాలెన్సింగ్ అంటే ఎప్పుడైనా మీకు సమ్స్లో పోస్టింగ్ అని కానీ బ్యాలెన్సింగ్ అని కానీ యూజ్ చేశారంటే అది దేని గురించి చెప్తున్నట్టు? లెడ్జర్ గురించి చెప్తున్నట్టు. ఓకేనా? ఎంటర్డ్, రికార్డింగ్ అన్నారంటే జర్నల్ గురించి చెప్తున్నాను. లెడ్జర్ని ఇంకోటి ఏమంటారు? ప్రిన్సిపల్ బుక్ అని కూడా అంటాం. నెక్స్ట్, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి? ఇట్స్ ఏ స్టేట్మెంట్. స్టేట్మెంట్ కాబట్టి ఎలాగ మనం నేమ్ పెడతాం? యాజ్ ఆన్ అని చెప్పి స్టార్ట్ చేస్తాం. ఆ పర్టికులర్ డేట్కి ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఆ పర్టికులర్ డేట్కి మన లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న లెడ్జర్ బుక్లో ఉన్న అకౌంట్స్ అన్ని బ్యాలెన్సెస్ని ట్రయల్ బ్యాలెన్స్కి ట్రాన్స్ఫర్ చేసి మీన్స్ అక్కడ ప్రజెంట్ చేసుకుంటాం. ట్రాన్స్ఫర్ కూడా అనకూడదు, ప్రజెంట్ చేసుకుంటాం. ప్రజెంట్ చేసుకొని చెక్ చేసుకుంటాం. టాలీ చేసి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిందనుకోండి, డెబిట్ క్రెడిట్, అప్పుడు మన లెడ్జర్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్టు. టాలీ అవ్వలేదంటే ఎక్కడో ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఏం ప్రిపేర్ చేస్తాం? ఇంకా ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయింది, తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. P&L, ట్రేడింగ్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవన్నీ మనం ప్రిపేర్ చేస్తాం. ఇంతవరకు అందరికీ సో బేసిక్స్ అనమాట, టూ మచ్ బేసిక్స్, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే బేసిక్స్. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ 5 చెప్పాను కదా మీకు. మరి అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ ఏంటంటే చిన్న ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఏంటమ్మా? నాకు ఏదైనా బిజినెస్ సజెస్ట్ చేయండి, రెగ్యులర్గా మీరు చూసే బిజినెస్లు. సరే, నేను ఆప్షన్స్ ఇస్తా. చాయ్ బిజినెస్, లేదంటే బిర్యానీ, ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఏది పెడదాం? చాయ్ బిజినెస్ పెడదామా? సరే, మన స్టూడెంట్స్ సలహా మేరకు మనం ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం? చాయ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో నేనమ్మా, ఎవరు? నేనేనమ్మా. ఊహించుకోండి, నేను ఎదురున్నాగా ఆ డయాగ్రామ్ చేసి రేపు నోట్స్లో చూసినప్పుడు నేను కనపడాలి మీకు ఆ డయాగ్రామ్ చూడగానే. సో నేనేం చేశా? ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నాకు వచ్చే కాలేజ్ ఫీజులు ఏమో మిగలట్లా, అన్ని ఖర్చులకే సరిపోతున్నాయి.
డబ్బులన్నీ కూడా ఫ్యాకల్టీ శాలరీస్ రెంట్లకే అయిపోతున్నాయి. అలాగే మిగట్లా మరి ఫ్యామిలీ నడవాలి కదా, అందుకని ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ బిజినెస్ ఏంటి, మన స్టూడెంట్స్ని అడిగితే మీరంతా కామర్స్ ఎక్స్పర్ట్స్ కదా, ఏదైనా మంచి బిజినెస్ సజెస్ట్ చేయండి అంటే ఇప్పుడే సజెస్ట్ చేశారు. ఏం సజెస్ట్ చేశారు, చాయ్ బిజినెస్ పెట్టుకోండి సార్, బాగా నడుస్తుంది, మన స్టూడెంట్స్ అందరూ వస్తారన్నారు. సరే అని స్టార్ట్ చేశాను. ఇదే నా బిజినెస్. మరి బిజినెస్కి ఒక పేరు ఉండాలిగా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఓనర్ వేరు బిజినెస్ వేరు అన్నాం. బిజినెస్కి ఒక పేరు పెట్టాలిగా. సో నా బిజినెసే కాబట్టి నేనేం పెట్టా, పీకే అంటమ్మా. నా పేరు ప్రవీణ్ కుమార్ కదా, పీకే అంటే నేనమ్మా, వేరే వాళ్ళు ఎవరు కాదు. పీకే అంటే నేనే, పీకే చాయ్ హౌస్ అని ఒక నేమ్ పెట్టేది. సో ఇప్పుడు బిజినెస్ వేరు, నేను వేరు, రైట్. సరే, మరి మనీ కావాలిగా. నా దగ్గర ఎంత ఉన్నాయండి అంటే 1 lakh ఉంది. నాకేమో టోటల్ ఇది స్టార్ట్ చేయాలండి అంటే 5 lakhs అవసరం అవుతాయి. చిన్న వడ్డీ కొట్టు ఏదన్నా బిల్డింగ్ తీసుకుంటే ఆ రెంట్కి సంబంధించిన అడ్వాన్సులే మనకు 1 lakh వరకు ఉంటున్నాయి. గుంటూరు కానీ హైదరాబాద్ కానీ అడ్వాన్సే మినిమం. చిన్న స్టోర్ తీసుకున్నా కూడా 5 lakh 1 lakh 2 lakh అడ్వాన్స్ ఉంటుంది. 5 lakhs మినిమం అవసరం అవుతుందిగా. సో 5 lakhs కావాలి. కానీ నా దగ్గర ఎంత ఉన్నాయి, ఓన్లీ 1 lakh ఉంది. సో 1 lakh ఉంది కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తా, నాకు తెలిసిన వాళ్ళని అడుగుతా. తెలిసిన వాళ్ళు అంటే ఎవరు, ఫస్ట్ మా మేడం గారు. మా మేడం అంటే మా వైఫ్ గారు. మా వైఫ్ గారి దగ్గరికి వెళ్ళి, వైఫ్ గారు నాకు డబ్బులు కావాలి, 5 lakhs కావాలి, నేను మన ఫ్యామిలీ కోసం ఒక పెద్ద బిజినెస్ చాయ్ బిజినెస్ పెడతానని చెప్పేసి అడిగితే మా మేడంకి సరే ఎంత కావాలని అంటే నా దగ్గర 1 lakh ఉంది, 4 lakhs కావాలి అని చెప్పా. 4 lakhs నా దగ్గర లేవు, నా దగ్గర గోల్డ్ ఉంది, అది తాకట్టు పెట్టినా కూడా నాకు ఎంత 2 lakhs వస్తున్నాయని తన దగ్గర ఆ 2 lakhs ఏం చేసింది, 2 lakhs నాకు ఇచ్చింది. 2 lakhs నాకు ఇచ్చింది. మరి నాకు ఎంత 5 lakhs కావాలంటే 2 lakhs వచ్చింది, సరిపోవట్లా. సో మళ్ళీ ఏం చేశా, మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా. మా ఫాదర్ని అడిగా. మా ఫాదర్ ఏం చేశారు, మా ఫాదర్ ఏమన్నారంటే నా దగ్గర 1 lakh ఉన్నాయని 1 lakh ఇచ్చారు. స్టోరీ అంతా చెప్తే మా నాన్న సరే నువ్వు ఏదన్నా చేసుకో అని చెప్పి 1 lakh ఇచ్చారు నాకు. అంతే. మొత్తం ఎంత అయ్యాయమ్మా, 1 1 2 4 అయ్యాయి. 4 lakhs అయ్యాయి. నాకు 5 lakhs కావాలి. సో మరి మనం చదువుకున్న చదువు సిఎస్ఈఎంఎల్ఎం కదా. సో బ్యాంక్స్ని ఈజీగా వెళ్ళి ఒక ప్రొజెక్టెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసి మేనేజర్ వాళ్ళని ఎట్లా ఒకట్లా బతిలో ఆడుకుంటే, సరే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది, మీకు బిజినెస్ ఉందని సెక్యూరిటీ ఏదో తీసుకొని నాకేం చేశారు, ఒక 1 lakh ఇచ్చారు. నేను ఎంత అడిగా, 1 lakh కదా కావాలి నాకు, బ్యాంక్ కదమ్మా, బ్యాంక్ డయాగ్రామ్. ఇది బ్యాంక్ అనుకోండి, అజంప్షన్ తీసుకోండి అమ్మా. బ్యాంక్ అంతా క్లోజ్ ఉంటుంది కదా, అందుకని క్లోజ్గా పెట్టాం. ఓన్లీ డోర్ ఒక్కటే మనకు కనపడేది. బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారు, మనకి 1 lakh ఇచ్చారు. నేనేం చేశా, మొత్తం 5 lakhs అయినాయి. ఇప్పుడు ఈ 5 lakhsని ఏం చేశా, బిజినెస్కి ఇచ్చా. సో ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియోలో ఏం జరిగిందండి అంటే, మా సేమ్ ఇదే స్టోరీ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడతాను. మా వైఫ్ దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు అడిగా. 2 lakhs ఉన్నాయి. కానీ మా వైఫ్ ఏమంటుందంటే, నీకు ఇస్తే నువ్వు పాడు చేస్తావు, నీకు ఇవ్వను నేను, మీ బిజినెస్ అనేది ఉంది కదా ఒకటి, నేను ఆ బిజినెస్కి ఇస్తానని చెప్పేసి డైరెక్ట్గా బిజినెస్కి ఇచ్చింది. ఏం చేసింది, బిజినెస్కి ఇచ్చింది. సేమ్ అదే స్టోరీ. మా డాడీ కూడా నీకు ఇవ్వను నేను అని చెప్పి బిజినెస్కి ఇచ్చాడు. సేమ్ బ్యాంక్ కూడా మీరు ఉంటారు లేదా నాకు తెలియదు కానీ బిజినెస్ ఉంటుంది కదా అని చెప్పేసి బిజినెస్కి 1 lakh, టోటల్ 5 lakhs. ఇప్పుడు చెప్పండి, ఈ 5 lakhs ఏమంటాం, 2 ఆప్షన్స్ ఇస్తా, క్యాపిటల్, బారోయింగ్. ఇందులో 5 lakhs ఇప్పుడు ఇదేంటమ్మా, నా దగ్గర నుంచి 5 lakhs వచ్చాయి. దీన్ని ఏమంటాం, ఈ 1 lakh 1 lakh ఇక్కడ 2 lakhs 4 lakhs కదా, నా దగ్గర ఉన్న 1 lakh మొత్తం, ఇక్కడేమో 1 lakh, ఇక్కడేమో 4 lakhs, మీన్స్ బ్యాంక్స్ కానీ మిగతా వాళ్ళు ఇచ్చింది. ఇందులో క్యాపిటల్ ఏది, బారోయింగ్స్ ఏది. ఫస్ట్ సినారియో ఇది. ఇక్కడ కూడా 2 ఉన్నాయిగా, 1 lakh 4 lakhs. 5 lakhs క్యాపిటల్ అవుతుందా, లేదంటే 1 lakh క్యాపిటల్ అవుతుందా?
5 lakhs క్యాపిటల్ అని పిలుస్తామా, లేదంటే 1 lakh క్యాపిటల్ అని పిలుస్తామా? సేమ్ క్వశ్చన్ ఇక్కడ కూడా. టోటల్ 5 lakhs క్యాపిటల్ అవుతుందా, లేదంటే ఈ 1 lakh నేను పెట్టిన 1 lakh క్యాపిటల్ అవుతుంది? సో ఫస్ట్ సినారియోలో చెప్పండి, దీంట్లో 5 lakhs 1 lakh క్యాపిటల్ ఎంత? ఫస్ట్ సినారియో ఏంటి, అందరూ మనీ నాకు ఇచ్చారు, నేను బిజినెస్లో పెట్టా, అప్పుడు క్యాపిటల్ అమౌంట్ ఎంత? ఎంత? 5 lakhs క్యాపిటల్. రెండో సినారియోలో మెసేజ్లు పెడుతున్నారా? ఓకే. ఫస్ట్ కేసు క్యాపిటల్ 4 lakhs. ఫస్ట్ కేసులో క్యాపిటల్ 4 lakhs. ఓకే. నెక్స్ట్ ఎంతమంది ఇంకా? బి ఫస్ట్ కేసులో క్యాపిటల్ కొంతమంది 5 lakhs అన్నారు, కొంతమంది 4 lakhs అన్నారు. సరే నేను చెప్పనా, ఫస్ట్ కేసులో ఏం జరిగిందండి అంటే, మా వైఫ్ కానీ మా ఫాదర్ కానీ లేదా బ్యాంక్ కానీ నాకు ఇచ్చారు మనీ, బిజినెస్కి ఇవ్వాల. నాకు మా వైఫ్కి, నాకు మా ఫాదర్కి, నాకు బ్యాంక్కి జరిగిన ట్రాన్సాక్షన్ తోటి బిజినెస్కి సంబంధం లేదు. 2 are డిఫరెంట్ పర్సన్స్. నేను వేరు, బిజినెస్ వేరు. బిజినెస్కి నేనేం చేసా, అమౌంట్ మొత్తం పూల్ చేసి నా పేరు మీద అప్పులు తెచ్చుకొని నేను బిజినెస్కి ఇచ్చా. అంటే 5 lakhs తీసుకొచ్చి ఒక 5 lakhs నేను బిజినెస్కి ఇచ్చా. ఆ సినారియోలో క్యాపిటల్ ఎంత అవుతుందండి అంటే, టోటల్ 5 lakhs క్యాపిటల్ అవుతుంది. ఎందుకని? మా వైఫ్ కానీ ఫాదర్ కానీ బిజినెస్కి ఏమి ఇవ్వాల, లేదా బ్యాంక్ కానీ. సరే, ఫస్ట్ సినారియోలో లైబిలిటీ ఏమి ఉండదు. ఇంకా ఫస్ట్ సినారియోలో లైబిలిటీ ఏం లేదు. ఎందుకు? లైబిలిటీ నాకుంది, బిజినెస్కి లేదు. నేను బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నా క్వశ్చన్. పీకే చాయ్ హౌస్కి క్యాపిటల్ ఏది, లైబిలిటీ ఏది? ఫస్ట్ సినారియోలో పీకే చాయ్ హౌస్కి టోటల్ 5 lakhs ఈజ్ ఏ క్యాపిటల్, నాట్ ఏ బారోయింగ్. సెకండ్ సినారియోలో 1 lakh అనేది క్యాపిటల్ అవుతుంది, 4 lakhs బారోయింగ్స్ అవుతాయి. ఎందుకండి అంటే, నా పర్సనల్ మనీ ఎంత నేను చెప్పింది ఓన్లీ 1 lakh. నా పర్సనల్ మనీ ఎంత ఉంది? 1 lakh మాత్రమే ఉంది. ఆ 1 lakh మాత్రమే క్యాపిటల్. మిగతా వాళ్ళు ఏం చేశారో చూడండి. నాకు ఇవ్వాల సెకండ్ సినారియోలో. మా వైఫ్ తీసుకొచ్చి బిజినెస్కి ఇచ్చింది, మా ఫాదర్ తీసుకొచ్చి చాయ్ హౌస్కి ఇచ్చారు, బ్యాంక్ వచ్చి చాయ్ హౌస్కే ఇచ్చింది. అంటే ఆ 4 lakhs డైరెక్ట్గా అవుట్ సైడర్ తోటి ట్రాన్సాక్షన్ ఉంది. మా వైఫ్ నాకు రిలేషన్, బిజినెస్కి కాదు. అర్థమైందా? నాకు వైఫ్ అయింది కదా అని చెప్పి తను ఆటోమేటిక్గా ఓనర్ ఏం అవ్వదు. ఓనర్ నేను ఒక్కనే. నేను ఇచ్చే మనీనే క్యాపిటల్ అంటాం. వేరే వాళ్ళు ఎవరు ఇచ్చినా వాటిని బారోయింగ్స్ అంటాం. ఏమంటాం? బారోయింగ్స్ అంటాం. కానీ ఇది ఎవరికి ఇవ్వాలి? ఓనర్కి ఇవ్వాలా, బిజినెస్కి ఇవ్వాలా? ఓనర్కి ఇస్తే బిజినెస్తో సంబంధం లేదు, బిజినెస్కి ఇస్తే బిజినెస్కి లింక్ ఉంటుంది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది బారోయింగ్ అవుతుంది. అర్థమైందా? బారోయింగ్కి క్యాపిటల్ డిఫరెన్స్ మీరు ఆలోచిస్తే, అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది బారోయింగ్ అయినా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో రిఫండ్ ఇవ్వాల్సిందే. క్యాపిటల్ అయినా కూడా ఏదో పాయింట్ ఆఫ్ టైంలో రిఫండ్ ఇవ్వాలి. ఈవెన్ బిజినెస్ క్లోజ్ చేసేటప్పుడైనా ఏం చేస్తారు? ఆ డబ్బులు రిఫండ్ ఇస్తారుగా. అంటే ఎప్పుడోకప్పుడు మనకి రిఫండ్ చేయాల్సిన, రీపే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బిజినెస్ చేతిలో ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లైబిలిటీనే. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాపిటల్ కూడా లైబిలిటీనే. మరి మీరు అడగొచ్చు, ఎందుకు సార్ మరి క్యాపిటల్ సపరేట్గా రాస్తున్నారంటే, అక్కడ మనీ ఇస్తుంది ఓనర్, మనీ ఇస్తుంది ఓనర్. మరి ఓనర్ని అవుట్ సైడర్ని సపరేట్గా చూడాలి కదా. చూడకపోతే ఓనర్ హట్ అవుతారు, హట్ అయితే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనరల్గా చెప్పా, బేసిక్ ఏంటంటే అంటే ఓనర్ ఇచ్చే మనీని ఇమీడియట్గా రీపే చేయాల్సిన అవసరం ఉండదు. అది మనం ఎప్పుడో క్లోజ్ చేసినప్పుడు రీపే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఓనర్ ఇచ్చే మనీని ఏమంటారండి అంటే క్యాపిటల్ అంటారు. అవుట్ సైడర్ ఎవరిచ్చినా, ఇంక్లూడింగ్ వైఫ్ అయినా ఫాదర్ అయినా ఎవరిచ్చినా సరే, దాన్ని ఏమంటాం?
బారోయింగ్స్ అంటాం. ఈ రెండు కూడా లయబిలిటీసే. అందుకే మీరు +2లో కానీ బీకామ్లో కానీ చదువుంటే చెక్ చేస్తే క్యాపిటల్ కూడా లయబిలిటీ సైడే రాస్తాం. అవునా కదా? క్యాపిటల్ సైడ్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్లో, లయబిలిటీ సైడే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అది మనం రీపే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది, అది మన లయబిలిటీనే. కాకపోతే వార్డింగ్స్ ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా చేస్తాం, వార్డర్ని సపరేట్గా చేస్తున్నాం. అర్థమైందా? ఇది సరే. మనకి ఫండ్స్ వచ్చాయి, 5 lakhs ఫండ్స్ వచ్చాయి. వాట్ ఎవర్ ద కేస్, ఏ కేసు అనుకున్నా మనకైతే 5 lakhs వచ్చాయిగా. 5 lakhs ఇప్పుడు పని అరేంజ్ అయ్యింది. 5 lakhs అరేంజ్ అయ్యింది. నెక్స్ట్ మరి వచ్చిన వాటిని మనం డిపాజిట్ అయితే వేయలేం కదా, బిజినెస్ కోసం కదా ఫండ్స్ అరేంజ్ చేసాం. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఆ ఫండ్స్ మొత్తాన్ని ఏం చేస్తాం? బిజినెస్ స్టార్ట్ చేస్తామా? సో చాయ్ హౌస్ అన్నారు, మరి ఏమేం కావాలి మనకి? ఆడవాళ్ళు, మహిళలు చాయ్ పెట్టడానికి ఎలాగుంటుందో చెప్పగలుగుతారా? ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ లేదా రిక్వైర్మెంట్స్, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ చెప్తారా? చాయ్ పెట్టాలంటే ఫస్ట్ మనకి స్టవ్ కావాలిగా, చెప్పండి అమ్మా. ఫస్ట్ స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ కూడా కావాలి, రైట్? సిలిండర్ ఇది ఏంటమ్మా, ఫస్ట్ టైం కొన్నా నేను, స్టవ్ పర్చేజ్ చేశా. నెక్స్ట్ గ్యాస్ పర్చేజ్ చేశా, అవునా? సరే, గ్యాస్ స్టవ్ ఉంటే వచ్చేస్తుంది, పెట్టగానే వచ్చేస్తుంది, లేదుగా. మనకి ఇంగ్రీడియంట్స్ కావాలి. ఏమేం కావాలి చెప్పండి? టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు యూట్యూబ్లో చూసుకోండి సార్, అట్లా చెప్పకండి అమ్మా. నాకు కొంచెం మీరు కనికరించి నా కోసం కొంచెం చెప్పండి ఏమేం కావాలని. ఎవరైనా వెరీ గుడ్, సూపర్ సార్. మహిళలు మాత్రం మాట్లాడట్లేదు. రోజులు మారిపోయాయి, మనమే చేస్తున్నాం, ఇళ్ళల్లో మనమే వండుకుంటున్నాం అని. పౌడర్ కావాలి, టీ పౌడర్ కావాలి, మిల్క్ కావాలి, షుగర్, అవునా? షుగర్ కావాలి. ఇంకా కాఫీ చేయాలంటే మనం ఏంటి, బిజినెస్ కదా, సో రకరకాల ఐటమ్స్ మనం తయారు చేస్తూ ఉంటాం. పౌడర్స్, టీ పౌడర్ అయినా కాఫీ పౌడర్ అయినా. మరి వాటిని హ్యాండ్స్లో ఇవ్వం కాబట్టి తయారు చేసి మనం కప్స్ కావాలిగా. కప్స్ 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి పేపర్ కప్స్, ఇంకొకటేమో గ్లాస్. ఇక్కడ నేను రాసేది పేపర్ కప్స్, ఇంకోటి ఏంటి గ్లాస్ కప్స్. సరే, అన్నీ తయారు చేయడం రెడీగా ఉంది. మరి వాళ్ళు వచ్చి ఎలా తగ్గుతారు? ఫర్నిచర్లు ఏరే ఉండాలి కదా, ఓన్లీ బిజినెస్ అంటే అక్కడతో ఆపేస్తామా? సో కొంచెం లుకింగ్ కోసం అని చెప్పేసి ఫర్నిచరు అవన్నీ కొంటాంగా, ఫర్నిచర్. టీవీ కూడా పెడతాం, ఐపీఎల్ మ్యాచెస్ వాచ్ చేస్తుంటే ఎక్కువ బిజినెస్ జరిగిద్దని చెప్పేసి అందరూ ఐపీఎల్ మ్యాచ్ల కోసం వస్తారు కదా టీ షాపులకి. సో టీవీలు కూడా పెట్టాం, సాంగ్స్ అనేవన్నీ ప్లే చేయడానికి. ఇంకా ఏమేమి పెడతాం? ఇంకా పాష్గా ఉండాలంటే ఏసీ కూడా పర్చేజ్ చేస్తాం, ఇంకా బాగుండాలని అనుకుంటే ఏసీ కూడా పెట్టేస్తాం. ఏసీలో కూర్చొని వేడి టీ తాగాలి, అందుకని చెప్పి పెడతాం. ఇలాగ కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 డిఫరెంట్గా రాశా, అవునా? రెండింటిని డిఫరెంట్గా రాశా. ఎందుకు రాశాను ఎవరైనా చెప్పగలరా? సరే నేనే చెప్తా, చూడండి. గ్యాస్ కావచ్చు అమ్మ, గ్యాస్ సిలిండర్ని మనం కొనం, సిలిండర్ లోపల ఉన్న గ్యాస్ని మాత్రమే కొంటాం. సిలిండర్కి డిపాజిట్లు కడతారు స్టార్టింగ్లో. గ్యాస్ కోసం మనం సిలిండర్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. మనం పెట్టే ఎక్స్పెండిచర్ అనేది గ్యాస్కి. కాబట్టి నేను గ్యాస్ కూడా ఒక టీ పౌడర్ లాగానే రాశాను దాంతోపాటు. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా రికరింగ్ ఎక్స్పెండిచర్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అండ్ సేల్ లేదా యూసేజ్ అనేది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటుంది. అంటే విత్ ఇన్ 1 ఇయర్లో దాని యూసేజ్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ పర్చేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అవునా కదా?
టీ పౌడరు ప్రతిసారి కొంటూ ఉంటాం, డైలీ పర్చేజ్ చేస్తాం, మిల్క్ డైలీ కొంటాం, ఇవన్నీ కంపల్సరీగా డైలీ ఫ్రీక్వెంట్గా కొంటాం. ఇలాగ ఫ్రీక్వెన్సీతో పర్చేజ్ చేసే వాటిని మనం పర్చేజ్ చేసేది ఎందుకు ఇంటెన్షన్ మళ్ళీ సేవ్ చేసుకోవాలి, ఓకేనా. సో వీటన్నిటిని ఏమంటారండి అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. మరి వీటిని ఇప్పుడు చూడండి, స్టవ్ ఒకసారి కొంటాం అంతే, ప్రతిసారి కొనం. ఒకసారి కొని అక్కడ పెడతాం, మళ్ళీ అది ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ రీప్లేస్ చేస్తాం. గాజు గ్లాసెస్ రోజు కొనరాము, అవి ఫ్రీక్వెంట్ చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తారు, కానీ వాటి ఏం ఎక్స్పైరీ అవ్వదు, ఇయర్స్ వస్తాయి అవి. సేమ్ అలాగే ఫర్నిచర్, రోజు ఫర్నిచర్ కొంటాము, మన బిజినెస్ అది కాదుగా. అలాగే టీవీ కానీ ఏసీ కానీ ఇవన్నీ ఏంటండి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఐటమ్స్ని ఏమంటాం, అసెట్స్ అంటాం. ఇవి రెవెన్యూ ఎక్స్పెండిచరే, మన లాంగ్వేజ్లో జస్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పి. ఎక్స్పెండిచర్ డెబిటా క్రెడిటా? డెబిట్. అసెట్స్ డెబిట్. చూడండి, మనం రెండింటిని పర్చేజ్ చేస్తాం, రెండు ఇంకర్ అవుతాం, కాకపోతే దాని యూసేజ్ బెనిఫిట్ మనకి విత్ ఇన్ 1 ఇయర్లో ఉంటుందా, మోర్ దెన్ 1 ఇయర్ ఉంటుందా అనే దాన్ని బేస్ చేసుకొని దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని డివైడ్ చేసామంతే. ఏదైనా ఎక్స్పెండిచరే, కాకపోతే దాని బెనిఫిట్ మనకి విత్ ఇన్ 1 ఇయర్ వరకే ఉంది, 1 ఇయర్ తర్వాత ఇంకా అది యూజ్ అవ్వదు, మనం కొనాల్సిందే ఫ్రీక్వెంట్గా అంటే దాన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. 1 ఇయర్కి మించి ఫర్నిచర్ మనం సంవత్సరాల పాటు దాన్ని యూజ్ చేస్తాం, వాటిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. అర్థమైందా? డిఫరెన్స్ తెలిసిందా, ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి. దీంతో పాటు ఇంకొకటి చెప్తానమ్మా మీకు, తర్వాత రాసుకుందరు కానీ డయాగ్రామ్, అది ప్రిన్సిపల్ బిజినెస్. ప్రిన్సిపల్ బిజినెస్, ఈ బిజినెస్లో మన ప్రిన్సిపల్ బిజినెస్, మన మెయిన్ బిజినెస్ ఏంటి, టీ కాఫీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయటం, తయారు చేయటం, సేల్ చేయటం, అవునా. మ్యానుఫ్యాక్చర్ చేయటం మీన్స్ టీ ప్రిపేర్ చేయటం, సేల్ చేసుకోవటం. మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటి, మనం ఏ ఐటమ్స్ అయినా ఏ గూడ్స్ అయినా మన ఇంటెన్షన్ అనేది పర్చేజ్ చేసేటప్పుడు మళ్ళీ రీసేల్ చేద్దాం అనే ఉద్దేశంతో మనం పర్చేజ్ చేసాము అని అంటే ఆ ట్రాన్సాక్షన్, ఆ వర్క్నే మనం ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. కొనే ఐటమ్స్ని ఏమంటారండి అంటే గూడ్స్ అంటాం. ఏమంటాం, గూడ్స్ అంటాం. గూడ్స్ అనే వాడు ఎప్పుడు యూజ్ చేస్తామండి అంటే మీరు పర్చేజ్ చేసే ఐటమ్స్ అనేవి రీసేల్ మోటివ్తో ఉండాలి, అది మీ మెయిన్ బిజినెస్ అవ్వాలి, మీ ప్రిన్సిపల్ బిజినెస్ అవ్వాలి. మీ మోటివ్ అనేది రీసేల్ కోసం కాదు, మీ మోటివ్ అనేది రీసేల్ కోసం కాదు. మీ మోటివ్ ఏంటమ్మా, మనం దాన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూజ్ చేద్దామని చెప్పి కొనుక్కుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బిజినెస్కి ఏసీ ఎందుకు కొనుక్కుంటారు, మళ్ళీ సేల్ చేద్దామనా కాదు, ఏసీని నంబర్ ఆఫ్ ఇయర్స్ యూజ్ చేయాలని చెప్పేసి కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, వీటన్నిటిని ఏమని కూడా అంటాం, గూడ్స్ అని కూడా అంటాం. ఇది ఏ ఐటమ్కి ఐటమ్ సపరేట్ నేమ్ ఉంటుంది, బట్ కంబైన్గా వాటిని ఏమంటాం, కామన్గా మనం యూజ్ చేసేవాడు గూడ్స్ అంటాం. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసామనుకోండి, గూడ్స్ ఐటమ్స్ని పర్చేజ్ చేసామనుకోండి, పర్చేజ్ చేసినప్పుడు ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పర్చేస్ అప్పుడు మనం ఏ అకౌంట్ ఓపెన్ చేస్తామండి అంటే పర్చేజెస్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం, గూడ్స్ అకౌంట్ ఓపెన్ చేయం. ఏం అకౌంట్ ఓపెన్ చేస్తాం, పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు. గూడ్స్ అని అసలు ఎప్పుడు వస్తాయి, మీరు పర్చేజ్ చేసేది రీసేల్ అనే మోటివ్తో, దట్ మీన్స్ మన ప్రిన్సిపల్ బిజినెస్ కోసం పర్చేజ్ చేసాం. సరే, సేమ్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, సేల్ చేస్తాంగా. అలా సేల్ చేసినప్పుడు కూడా మనం ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. గూడ్స్ అకౌంట్ అంటూ ఏముండదు మన బుక్స్లో, పర్చేజ్ అకౌంట్. సేల్ చేసినప్పుడు సేల్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి,
సేల్స్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సేల్స్ అకౌంట్, వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పండి, ప్రిన్సిపల్ బిజినెస్ అంటే ఏంటి? మనం ఏ మోటివ్తో పర్చేజ్ చేయాలి? పర్చేజ్ చేసే ఐటమ్స్ని రీసేల్ మోటివ్తో పర్చేజ్ చేయాలి. ప్లస్ ఆ మోటివ్తో పర్చేజ్ చేసిన ఐటమ్స్ని ఏమంటాం? గూడ్స్ అంటాం. పర్చేజ్ చేసినప్పుడేమో పర్చేజ్ అకౌంట్ రాయాలి, సేల్ చేసినప్పుడేమో సేల్స్ అకౌంట్కి రాయాలి. అంతేగాని గూడ్స్ అకౌంట్ అంటూ ఏమి ఉండదు. కానీ వాటిని ఏమని మనం పిలుస్తాం? గూడ్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, టార్గెట్ అకాడమీలో మనకి ఏమేమి ఉన్నాయమ్మా అసెట్స్ చెప్తారా మీరు చూసేవి? మనకి ఇక్కడ ఉన్న ల్యాప్టాప్స్ కావచ్చు, నెక్స్ట్ సిస్టమ్స్ కావచ్చు, లేదంటే ఏసీలు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు. ఇవన్నీ ఏంటి మాకు? అసెట్స్. మరి మాకు గూడ్స్ ఏంటండి అంటే, మీకు బుక్స్ ఇచ్చామా? సర్వీసెస్ ఉంటాయి, మీకు బుక్స్ ఇచ్చామా? ఆ బుక్స్ కోసం మేము పేపర్స్ బండిల్స్ పర్చేజ్ చేస్తాం, ఇంక్స్ పర్చేజ్ చేస్తాం. ఓకేనా? అవన్నీ మాకేమవుతాయి? గూడ్స్ అవుతాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళండి, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే సోనా విజనో ఇలా ఉంటాయి కదా షోరూమ్స్, రిలయన్స్ డిజిటల్స్కో వెళ్ళారనుకోండి, అక్కడ ఏముంటాయి? టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఉంటాయా? ఆ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి టీవీ, ఫ్రిడ్జెస్, ఏసీ ఇవన్నీ ఏమవుతాయి? ఏమవుతాయమ్మా? గూడ్స్ అవుతాయి. అదే చాయ్ బిజినెస్ కేసు ఏమవుతుంది? చాయ్ బిజినెస్ కేసు ఏమవుతుంది? ఎస్సెట్ అవుతుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్కో సేమ్ ఏసీ ఏమైంది? గూడ్స్ అవుతుంది. వాళ్ళు ఏసీ అకౌంట్ అని ఓపెన్ చేయరు, వాళ్ళు గూడ్స్ని పర్చేస్ అకౌంట్ అని చెప్పేసి పర్చేస్లో రాసుకుంటారు. సేల్ చేసినప్పుడు సేల్స్లో రాసుకుంటారు. అర్థమైందా? సో ఒక ఐటమ్ అనేది ఒకరికి ఎసెట్ అయితే ఇంకొకరికి అది గూడ్ అవ్వచ్చు. దేని మీద డిపెండ్ ఉంటుంది అది? అది ఎసెట్ అవుతుందా గూడ్ అవుతుందా అనేది అంటే మనం చేసే బిజినెస్ మీద డిపెండ్ అవుతుంది. మన ప్రిన్సిపల్ బిజినెస్ ఏంటిది? మనం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొని అమ్మటమా? మనది బజాజ్ ఎలక్ట్రానిక్సా? అంటే ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఏమేమవుతాయి? అవి గూడ్స్ అయిపోతాయి. అదే బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని ఏసీలు వాళ్ళు ఇంటర్నల్గా యూజ్ చేస్తారు. అంటే రూమ్లోకి వెళ్ళిపోతే ఏసీ మరి ఉండాలిగా, ఆఫీసర్స్ మేనేజర్స్ రూమ్లో ఏసీలు ఉంటాయి, ఇన్స్టాల్ చేసి ఉంటారు, యూజ్ చేస్తారు. ఆ యూజ్ చేసి ఏసీ ఏమవుతుంది? మళ్ళీ సేమ్ ఏసీయే. వాళ్ళకి ఇంటర్నల్గా యూజ్ చేయడానికి ఉన్న ఏసీ ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఇంటర్నల్గా ఉన్న ఏసీ ఏమవుతుంది? ఎస్సెట్ అవుతుంది. ఎందుకు? వాళ్ళు ఏదైతే యూజ్ చేసుకుంటున్నారో ఏసీ అనేది, అది ఇంటెన్షన్ సేల్ చేద్దామని కాదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మోర్ దెన్ 1 ఇయర్ దాన్ని బెనిఫిట్స్ పొందాలి దాన్ని యూజ్ చేసుకొని. అందుకని దాన్ని ఆ ఏసీని ఏమంటాం? మన ఆఫీస్లో ఉన్న ఏసీని ఏమంటాం? దాన్ని అసెట్ అంటాం. కానీ మీరు వెళ్ళినప్పుడు, కొనడానికి వెళ్ళినప్పుడు మీకు డిస్ప్లే చూపిస్తారు, అన్ని డిస్ప్లేలో సెట్ చేసి చూపిస్తారు. అవేమవుతాయి? వాళ్ళకి గూడ్స్ అవుతాయి. అర్థమైందా? గూడ్స్ అనే పదాన్ని సేమ్ ఐటమే అదే షోరూంలో మారిపోతుంది. మారుద్దా లేదా? డిస్ప్లేలో మనకు సేల్ చేయడం కోసం పెట్టిన ఐటమ్స్ ఏమో గూడ్స్ అవుతాయి. అదే ఏసీ వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని యూజ్ చేసుకున్నారనుకోండి, అది సెట్ అవుతుంది. ఇక్కడ ఏంటండి అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. బిజినెస్కి ఒకటి ఐటమ్ పర్చేజ్ చేసేటప్పుడు ఏ ఇంటెన్షన్తో దాన్ని పర్చేజ్ చేస్తుంది? ఇంటర్నల్గా యూజ్ చేసుకోవడానికా, లేదా రీసేల్ చేయటం? బిజినెస్ చేసేది పర్చేజ్ చేసి సేల్ చేయటమే కదా మన బిజినెస్. దాన్నే ప్రిన్సిపల్ బిజినెస్ అంటాం. అలా చేసినప్పుడు యూజ్ చేసే వార్డింగ్స్ ఏంటి? గూడ్స్ అంటాం. పర్చేజ్ చేసినప్పుడు ఏమో పర్చేజ్ అకౌంట్ అని ఓపెన్ చేయాలి, సేల్ చేసినప్పుడు సేల్స్ అకౌంట్ అని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ డయాగ్రామ్ వేసుకొని ఇంతవరకు చూడండి. మనకి ఎక్స్పెండిచరు, క్యాపిటల్, బారోయింగ్స్, ఒక బ్రీఫ్ డిస్కషన్ వచ్చింది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. డయాగ్రామ్ ఫాస్ట్గా రాసుకోండి. ఇలాగే 2 పెన్స్ ఉంటే 2 పెన్స్తో రాసుకోండి.
ఫాస్ట్గా రాసుకుంటామ్మా, డయాగ్రామ్ మీకు అర్థమయ్యేలాగా ఫాస్ట్గా డ్రా చేసుకో. ఇప్పుడు క్యాపిటల్ అంటే తెలిసింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. బారోయింగ్స్ అంటే కూడా, బారోయింగ్స్ ఈజ్ నథింగ్ బట్ డ్రా చేసుకున్నారా? అయిపోయిన వాళ్ళు మెసేజ్ పెట్టండి అమ్మ కంప్లీటెడ్ అని. ప్రిన్సిపల్ బిజినెస్లో ఇలాగే గూడ్స్ పర్చేజ్ రాసుకోండి. ఇంకొకటి చిన్న ఎక్స్టెన్షన్ దీనికి, పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ అని చెప్పి మనం ఓపెన్ చేస్తాం. అదే పర్చేజ్ చేసిన ఐటమ్స్ అన్నీ మనం ఉంచుకుంటామని గ్యారంటీ లేదుగా. ఏదైనా ఐటెం బాగోకపోతే ఏం చేస్తాం? రిటర్న్ ఇస్తాం. సో రిటర్న్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి పర్చేజ్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసినప్పుడు ఒక 1 lakh పర్చేజ్ చేసాం, ఒక 20,000 ఐటమ్ బాగలేదని చెప్పి రిటర్న్ ఇస్తున్నాం. సో రిటర్న్ ఇచ్చినప్పుడు ఈ పర్చేజ్ అకౌంట్లోకి వెళ్ళి 1 lakh స్ట్రైక్ ఆఫ్ చేసి 80,000 అని చెప్పేసి మనం రాయకూడదు. అకౌంట్స్లో ఇలా చేయకూడదు. అకౌంట్స్లో మీరు ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గూడ్స్ని రిటర్న్ ఇస్తే పర్చేజ్ రిటర్న్స్ అని ఓపెన్ చేయాలి. ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? పర్చేజ్ రిటర్న్స్ అనే ఒక అకౌంట్ని ఓపెన్ చేయాలి. పర్చేజెస్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? డెబిట్ అవుతుంది. పర్చేజ్ రిటర్న్స్ పర్చేజ్కి ఆపోజిట్. పర్చేజెస్ అమౌంట్ తగ్గించాలి, కానీ పర్చేజ్ అకౌంట్లో రాకుండా వేరే అకౌంట్ ఓపెన్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ రిటర్న్స్ డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? క్రెడిట్ అవుతుంది. పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ అవుతుంది. చేసిన పర్చేజ్ని రిటర్న్ ఇస్తాం కాబట్టి క్రెడిట్ అవుతుంది. సేల్స్ సేమ్ అలాగే. సేల్ చేసినప్పుడు మనకు కూడా అన్ని ఐటమ్స్ అలాగే ఉండిపోతాయని కాదు, ఎన్నో కొన్ని మనకి రిఫండ్ వస్తాయా? సో ఆ రిఫండ్ వచ్చినప్పుడు సేల్స్ అకౌంట్లోకి వెళ్ళిపోయి మనం కొట్టేసి తగ్గించి రాయకూడదు. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సేల్స్కి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా రిటర్న్ వచ్చాయనుకోండి మనకి, దాన్నే సేల్స్ రిటర్న్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ అన్నీ కూడా సేల్స్ రిటర్న్స్లో రాసుకోవాలి. పర్చేజ్ చేసిన ఏమైనా మనం రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్లో రాసుకోవాల్సి ఉంటుంది. సేల్స్ ఇన్కమ్ ఎక్స్పెండిచరా? సేల్స్ ఈజ్ ఏ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ డెబిటా క్రెడిటా? క్రెడిట్ అవుతుంది. ఇన్కమ్ క్రెడిట్ అవుతుంది. సేల్స్ రిటర్న్స్ మనకి ఆపోజిట్, మనం చేసిన సేల్స్ మళ్ళీ వెనక్కి వచ్చాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది.
ఓకేనా, ఇంతవరకు రాసుకోండి అమ్మా. జస్ట్ ప్రిన్సిపల్ బిజినెస్ అని పెట్టి ప్రిన్సిపల్ బిజినెస్లో గూడ్స్ వస్తాయి. గూడ్స్ని పర్చేజ్ చేస్తే పర్చేజెస్ అని రాస్తాం. పర్చేజ్ రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ డెబిట్ అవుతుంది, పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్ అవుతుంది. సేమ్ అలాగే పర్చేజ్ చేసిన గూడ్స్ని సేల్ చేస్తే సేల్స్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. దాన్ని సేల్స్ అకౌంట్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేస్తాం. సేమ్ సేల్ చేసిన ఐటమ్స్ మనకు రిటర్న్ వచ్చాయనుకోండి, వాటిని ఏం చేస్తాం, సేల్స్ రిటర్న్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసి సేల్స్ రిటర్న్ అకౌంట్కి డెబిట్ చేస్తాం. అంతేగాని సేల్స్ అకౌంట్లో అడ్జస్ట్ చేయం. ఈ ఓవరాల్ అడ్జస్ట్మెంట్ అనేది ఫైనల్ అకౌంట్స్లో జరుగుతుంది. రాసుకున్నారా? కంప్లీట్ అయిన పెట్టండి మెసేజ్. ఓవరాల్గా మీకు సేల్స్ అనేది ఒక ఇన్కమ్ అమ్మ. ఏంటి ఓవరాల్గా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. ఇన్కమ్, ఎక్స్పెండిచరు, మనం గూడ్స్గా ఎప్పుడు ట్రీట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేయాలి, సేల్స్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేయాలని ఒక బ్రీఫ్గా ఒక ఐడియా వచ్చింది. సో ఫస్ట్ మన అకౌంటింగ్ ప్రాసెస్లో ఏంటమ్మా, సోర్స్ డాక్యుమెంట్ తర్వాత జర్నల్. సో జర్నల్ ఎలా ఉంటుందని ఒక ప్రొఫార్మా ఇప్పుడు రాసుకొని రేపు జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. జర్నల్ ప్రొఫార్మా చెప్తాను అంతే, నేను జస్ట్ ప్రొఫార్మా రాస్తాను. రేపు కొన్ని జర్నల్ ఎంట్రీస్, స్పెషల్ ఎంట్రీస్ చెప్పుకుందాం. అన్ని డీటెయిల్గా +2లో కాదు, ఫౌండేషన్లో కాదు, స్పెషల్ ఎంట్రీస్ కొన్ని చెప్పుకొని మనం మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. జర్నల్, లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ చెప్పుకొని వెళ్దాం. సో జర్నల్ ప్రొఫార్మా చెప్తారా ఎవరన్నా? ఎనీవన్? ఓకే, నేనే డ్రా చేస్తాను. అందరూ మొహమాట పడుతున్నారు, పిల్లల్లో ఉన్నారు కదా, మీరు గట్టిగా చెప్తే మళ్ళీ విని పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నారు. మొహమాట పడకూడదమ్మా, చదువు దగ్గర అసలు మొహమాట పడకూడదు. ప్రొఫార్మా, జర్నల్ ప్రొఫార్మా ఇంతే. ఫస్ట్ ఏంటమ్మా, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్. అంతేనా? జర్నల్లో ఎల్ఎఫ్ వస్తుంది, డెబిట్ బ్రాకెట్లో రూపీస్ అమౌంట్, క్రెడిట్ బ్రాకెట్లో రూపీస్ అమౌంట్. ఓకేనా? ప్రొఫార్మా ఒకటి డ్రా చేసుకోండి. జర్నల్ ప్రొఫార్మా అని హెడ్డింగ్ పెట్టుకొని ప్రొఫార్మా డ్రా చేసుకోండి. టుమారో ఎంట్రీస్ చూద్దాం. కొన్ని స్పెషల్ ఎంట్రీస్ తీసుకొని డిస్కస్ చేసుకొని ఫర్దర్గా లెడ్జరు, ట్రయల్ బ్యాలెన్స్ రేపెల్లుండిలో అయిపోతాయి బేసిక్స్. ట్రయల్ బ్యాలెన్స్ వరకు చెప్పానంటే ఇంకా మనం మెయిన్ టాపిక్స్కి వెళ్ళిపోవచ్చు. ఏ చాప్టర్కి వెళ్ళినా కూడా మనకి ఇంపార్టెంట్ జర్నలే. వెరీ గుడ్ అమ్మా. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. వెరీ గుడ్. రాసుకున్నారు అందరూ? సరే, రేపు కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో. ఫర్ టుడే ఎవ్రీవన్ బాయ్ అమ్మా. నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు?